గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో చాలా కొన్ని విషయాలే నీటికి సంబంధించిన విషయం అయితేనేది, ఇక సెమీ రెసిడెన్షియల్స్కి సంబంధించి సిపి గెట్ కీ అయితే విడుదల చేసిరు. చాలా తక్కువ న్యూస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఉన్నత విద్యకు 3% వడ్డీతో రుణాలు. విద్యాశాఖకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది. విద్యా, ఉద్యోగ, స్కిల్ డెవలప్మెంట్ రంగాలకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేకంగా పథకాలు ప్రకటించింది. మొత్తంగా 5 స్కీములు అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మొత్తంగా 2 లక్షల కోట్ల కేటాయింపు చేసింది. ఉద్యోగాల కల్పనకు సంబంధించి మొత్తం 3 పథకాలు అమలు చేస్తామని తెలిపారు. నైపుణ్య శిక్షణ పైన దృష్టి సారించనున్నట్టు ప్రకటించారు. విద్యారంగానికి తోడ్పాటునిచ్చేందుకు వీలుగా దేశీయంగా ఉన్నత విద్య అభ్యసించే వాళ్లకు 10 లక్షల వరకు లోన్ ఇస్తామని కీలక విషయం వెల్లడించారు. ఏటా అర్హులైన 25,000 మంది విద్యార్థులకి రుణం అందించేలా ప్రణాళికలు రచించినట్టు నిర్మలా సీతారామన్ అన్నారు. దేశీయ విద్యా సంస్థల్లో చదువుకునే వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తించనుంది. ఏటా 1,00,000 మంది విద్యార్థులకు 3% వడ్డీతో 10 లక్షల రుణం అందిస్తామని స్పష్టం చేశారు. మహిళలపైన ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. మోడల్ స్కిల్ లోన్ స్కీమ్ ద్వారా 7.5 లక్షల వరకు లోన్ ఇచ్చేలా భరోసా కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. ఏటా ఈ పథకం ద్వారా 25,000 మంది లబ్ధి చేకూరుస్తామని వెల్లడించింది. మరో హెడ్డింగ్, మెయిన్ ఇంపార్టెంట్ హెడ్డింగ్, మళ్ళీ పరీక్ష అవసరం లేదు. నీట్ పరీక్ష పేపర్ లీక్ నిజమే, కేవలం 155 మంది మాత్రమే లబ్ధి, మళ్ళీ పరీక్ష నిర్వహించడం కుదరదు. దీనిపై సిబిఐ విచారణ సాగుతుంది. చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ స్పష్టీకరణ. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నీట్ అంశంపై విచారణ ముగియడంతో సిజేఐ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. నీట్ మళ్ళీ నిర్వహించాలన్న డిమాండ్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జార్ఖండ్లోని హజారీబాగ్, బీహార్లోని పాట్నాలో కేంద్రాల్లో నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న మాట వాస్తవం. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేస్తుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 155 మంది విద్యార్థులు లీక్ వల్ల లబ్ధి పొందినట్టు తెలుస్తుంది. ఈ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలి. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు. వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్ధారణకు రావడం ప్రస్తుతం దశలో కష్టం. మళ్ళీ పరీక్ష పెడితే 24 లక్షల మంది ఇబ్బంది పడతారు. వారిలో అనేక మంది 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ ఏడాది నీటి ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాసిరు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మందికి 720కి 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు తొలి ర్యాంకు రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంతమంది ట్యాబ్ ర్యాంకులు పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండేతో పాటు మరికొందరు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. త్వరలోనే సెమీ రెసిడెన్షియల్స్ ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క తెలిపారు. డే స్కూల్ కాకుండా సెమీ అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని ప్రకటించారు. ఇప్పుడున్న ప్రభుత్వ విద్య కంటే నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని వివరించారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ ఒక్కో పాఠశాల కోసం 80 నుంచి 100 కోట్లు ఖర్చు చేయబోతున్నామని అన్నారు. ఒక్రేజ్, బిర్లా ఓపెన్ స్కూల్ టైప్ ప్రభుత్వ పాఠశాలలు రాబోతున్నాయని చెప్పారు. ప్రతి మండలానికి 2 లేదా 3 పాఠశాలలు తొలుత రాబోతున్నాయని అన్నారు. రుణమాఫీపై ప్రతిపక్షాలు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడొద్దని హితవు పలికారు. రుణమాఫీపై ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. స్మితా సబర్వాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. బీఏసీలో బీఆర్ఎస్ నేతలు పేర్లు మార్చుకున్నారని, అందుకే ఈ సమావేశం ఆలస్యమైందని చెప్పారు. తమది ప్రజాప్రభుత్వం అని, ప్రతి అంశంలో ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
సిపికేట్ 2024కి విడుదల చేశారు. అభ్యంతరాలు ఉంటే రేపు గడువు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.